ఒట్టావా ఎయిర్ కెనడా విమానంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కెనడా నుంచి దుబాయ్ వైపు టేకాఫ్ అవ్వబోతుండగా ఓ వ్యక్తి క్యాబిన్ డోర్ తెరిచి బయటకు దూకాడు. ఓ ఎయిర్పోర్ట్లో మరికొద్ది సేపట్లో విమానం టేకాఫ్ కాబోతోంది. అంతలోని అందులో ప్రయాణించేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా విమానం డోర్ తెరిచి కిందికి దూకాడు. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి అతడు దూకడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎయిర్ కెనడా తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. కెనడా నుంచి దుబాయ్ వైపు వెళుతున్న ఎయిర్ కెనడా విమానంలోని ఓ ప్రయాణికుడు దుబాయ్కి బయలుదేరే ముందు విమానం నుంచి దూకేశాడు. అయితే అతను తన సీటుపై కూర్చోకుండా క్యాబిన్ డోర్ తెరిచి బయటకు దూకినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అంతేకాదు, అతన్ని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వినకుండా దూకాడని అంటున్నారు. అతను 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడని, ఆ క్రమంలో అతనికి గాయాలయ్యాయని సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రాంతీయ పోలీసులు, సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియలేదు. ఎయిర్ కెనడా వెబ్సైట్ ప్రకారం ఈ ఘటన వల్ల బోయింగ్ 747 టేకాఫ్లో 6 గంటల ఆలస్యమైందని ప్రకటించింది. అయితే ఈ చర్యకు పాల్పడిన ప్రయాణికుణ్ణి అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ విమానం సుమారు 6 గంటలు ఆలస్యంగా దుబాయ్కు బయలుదేరి వెళ్లింది.